హలో అండి. అమ్మ ట్రెడిషనల్ కిచెన్‌కి స్వాగతం. మరి ఈరోజు రెసిపీ సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయల కొరతే ఉండదు. అందుకని మామిడికాయ పప్పు, దాంతో పాటు బెండకాయ ఫ్రై కూడా చేసి చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కందిపప్పును తీసుకొని కడిగేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగంత నూనె, పసుపు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పు ఉడికేంతలోపు మామిడికాయ, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎలాగూ బెండకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాం కదా, కాబట్టి బెండకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, టమాటాలు కూడా వేసి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి 2 గ్లాసులు నీళ్లు పోయండి. నీళ్లు మరీ ఎక్కువగా పోయొద్దు, ఈ పప్పు మరీ పలచగా అయిపోతే రుచి బాగుండదు. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోవడానికి పెనంలో కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కగానే వెల్లుల్లి, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకొని పప్పులో వేయండి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు, ఉప్పు వేసి మరికొద్దిసేపు పప్పును మరిగించి దింపేసుకోవాలి. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇక బెండకాయ ఫ్రై చేసేద్దాం. బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందు వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం వేసి దంచి ఈ వెల్లుల్లి కారాన్ని సిద్ధం చేసి పెట్టుకుందాం. ఈ విధంగా దంచి పెట్టుకున్న కారం వేయడం వల్ల బెండకాయ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె వేసి నూనె వేడెక్కగానే అందులో కొన్ని పల్లీలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి.
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. మూత అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఆవిరిపడి బెండకాయ సరిగా ఫ్రై అవ్వదు. ఇప్పుడు ముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మరి పల్లీలు కరివేపాకును కూడా వేసి కలిపేసుకోవడమే. అంతేనండి, బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై. మరి మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి.